హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారా ఈ స్వీట్ కార్న్ పకోడీ ఎలా వచ్చిందో? మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే కామెంట్ చేయండి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా బాగా కుదిరింది. ముందుగా ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న మిర్చి కూడా తీసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తురుముకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసేసుకోవాలి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. దాని తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర పొడి ఉంటుంది కదా, మసాలా కూడా వేసేసుకొని కొంచెం బియ్యపిండి కూడా వేసుకోవాలి. బియ్యపిండి ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత శనగపిండి కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇక కొంచెం కొంచెం పెద్దగానే వేసుకోవాలి. ఈ కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పకోడీలాగా కొంచెం పెద్దగానే వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఆ స్వీట్ కార్న్ అనేది విడిపోదు. లేకపోతే చిన్న చిన్న వేసుకుంటే స్వీట్ కార్న్ విడిపోతుంది. అందుకోసమే పెద్దగా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నింటినీ ఆయిల్లో వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా అవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకు తెలుస్తుంది కదా, అవి కొంచెం ఫ్రై అయినాయి అనిపించినప్పుడు కొంచెం వాటిని చూసుకుంటూ టర్న్ చేసుకోవాలి. అలా టర్న్ చేసుకొని మంచిగా వాటిని అటు ఇటు కాల్చుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు ఇటు మంచిగా కలుపుకుంటా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసేసుకోవడమే. ఇలాగే మిగిలిన అన్నీ కూడా వేసేసుకోవాలి. మిగిలిన అంత పిండి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. అయితే ముందుగా చెప్పాలనుకున్నది ఏంటంటే స్వీట్ కార్న్తో చేసుకునే పకోడీతో కొంచెం జాగ్రత్త. ఎందుకంటే స్వీట్ కార్న్ నూనెలో వేసిన తర్వాత కొంచెం పేలుతాయి. అందుకోసమే కొంచెం దూరంగా ఉండి వేసుకుంటే బెటరు. అందుకోసమే చెప్తున్నా. ముందుగా వీటిని వేసిన తర్వాత కొంచెం దూరం జరగండి. అవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు మళ్ళీ కలుపుకోండి. నాకైతే లాస్ట్ మూమెంట్లో ఒకసారి పేలింది. అది నేను వీడియో తీయలేదు. ఇలాగే అన్నీ వేసేసుకుంటే అయిపోతుంది. మంచిగా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇవి అంత మంచి రెసిపీ ఇది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.